తిరుపతి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత సామాన్యుడి పెనుభారాన్ని ముంపింది. ఒకవైపు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే మరోవైపు బ్లాక్ మార్కెట్లో ఇంధనం ఇష్టారాజ్యంగా అమ్ముడవుతుంది. దీని వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని ఆరోపిస్తూ సిఐటియు తిరుపతి ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో దాదాపు 30-40 వేల మంది ఆటో డ్రైవర్లు పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. రాష్ట్రాల్లో వాహనాల ఇంధనం సంక్షోభం కూడా నెలకొన్న నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొన్ని పార్టీలు కూడా ఇటు నినాదాలు కొనసాగిస్తుంది. ఈ రోజు 3వ రోజు కూడా చేరుకునింది. అయితే నిన్నటి రోజు వరకు కూడా ఒక ఎత్తు, ఈ రోజు రోజుకి ఒక ఎత్తు ఉన్నటువంటి పరిస్థితి. నిన్న సంబంధించి చూసుకుంటే 90% మేరకు కూడా ఇటు పెట్రోల్ అందక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ రోజు చూసుకుంటే అంటే నిన్నటికి ఈ రోజుకి చాలా భిన్నంగా ఉంది. అయితే ఇప్పటికి వరకు కూడా 20% వరకు కూడా ఇటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సంబంధించి ఏవైతే ఇటు ఆటోకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళ జీవనాధారం కూడా అంటే ఆ ఆటో చక్రాలు తిరిగితేనే తమ జీవన చక్రం కూడా తిరుగుతుందని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా బంకుల్లో కూడా ఇప్పటికీ పెట్రోల్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా ఇటు సిఐటియు ఆధ్వర్యంలో కూడా ఒక వినూత్న నిరసన కూడా ఇటు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి ఆ వినూత్న నిరసన కూడా చూస్తే దీనికి సంబంధించి మాట్లాడేందుకు సిఐటి నేతలు కూడా మనతో, జిల్లా నేతలు కూడా మనతో ఉన్నారు. ఎందుకోసం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు? గత 2 రోజుల నుండి తిరుపతి నగరంలో ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినా డీజిల్ లేదు, పెట్రోల్ లేదు అనేటువంటి నో స్టాక్ బోర్డు పెట్టారు. ఏమైనా ఒక రోజు ఏమైనా డీజిల్ కొడుతుందని చెప్పి అనుకున్నాం. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతుల్లో మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడింది. దీని కారణంగా ఇది ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి మేము సిఐటి యూనియన్ గా భావిస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉంటాడు, ఎక్కడ మైక్ ఎత్తుకున్నా ఏ మీటింగ్ లో నాకు 2049 విజన్ ఉంది, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ మన రాష్ట్రంలోని సిగ్గుచేటు పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా వాహనదారులు క్యూలు కొట్టుకొని నిలబడతా ఉన్నటువంటి పరిస్థితిని ఎందుకు ముఖ్యమంత్రి గారికి అంత విజన్ ఉంటే ఎందుకు పసిగట్టలేకపోయారు? ముఖ్యమంత్రి గారి వైఫల్యమా, ప్రభుత్వం వైఫల్యమా, అధికారుల వైఫల్యమా? లేదు, ఈ రోజు పెట్రోల్ బంకులు యాజమాన్యం సిండికేట్ గా మారిపోయి 29వ తేదీ ఎన్నికల తర్వాత డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి కాబట్టి మరిన్ని లాభాలు రాబట్టుకోవడం కోసం, దోచేయడం కోసం ఏమైనా సిండికేట్ గా మారిపోయి వీళ్ళు ఏమైనా కొరత సృష్టిస్తున్నారనే విషయాలు ఎందుకు మీ నిఘా ఇంటెలిజెన్స్ కానీ ప్రభుత్వం ఎందుకు పసిగట్టలేకపోయింది మేము సిఐటిగా భావిస్తున్నాం. మీ యొక్క స్వలాభాల కోసం, మీ ప్రయోజనాల కోసం, మీ వైఫల్యాల కారణంగా ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటో డ్రైవర్లు ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి నగరంలో దాదాపు 30-40 వేల మంది ఆటో డ్రైవర్ బాధపడతా ఉంటే వాళ్ళకి పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేకపోతే వాళ్ళు ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకోవాలా? రోజు ఆటో నడిస్తే కుటుంబం గడుస్తుంది, రోజు ఆటో నడిస్తే ఆర్థిక వ్యవస్థ, ఆర్థికలో ఉన్నటువంటి అప్పులు కట్టడానికైనా ఫైనాన్స్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆటో డ్రైవర్ కుటుంబంలో ఈ రకంగా డీజిల్ కొరత 2-3 రోజులు దొరకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలని చెప్పి మేము ప్రభుత్వం అడుగుతాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో డీజిల్ కొరత లేకుండా తిరుపతి నగరంలో ఆటో డ్రైవర్కి, వాహనదారికి, ట్రాన్స్పోర్ట్ రంగంలో డీజిల్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి సిఐటి యూనియన్ గా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. కాదు, దీనికి సంబంధించి ఇప్పుడే మీరు చెప్పారు అంటే రాబోయే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు, అదేవిధంగా బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఇది తర్వాత కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ తీరు మనకందరికీ కూడా తెలుసు. ఎన్నికలకు ముందు 1 పైసా తగ్గిస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత 20 రూపాయలు 30 రూపాయలు పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ పెంచుతారు. ఇప్పుడేమన్నా మీరు ఇరాన్ లో యుద్ధం జరుగుతుందని చెప్పి గ్యాస్ ధరలు విపరీతంగా పెంచాడు. 29 రేపు బెంగాల్లో చివరి దశ ఎన్నికలు పూర్తి కాగానే ఏ అర్ధరాత్రి అయినా ఏ క్షణం అయినా పెట్రోల్ డీజిల్ పెంచుతారని చెప్పేటువంటి ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలకు చాలా ఏమి మోసం చేస్తుంది, ఏ రకంగా భారాలు వేస్తుంది అనే ప్రజలకు అవగాహన ఉంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ఎందుకైనా మంచిది ఈరోజు ధరలు పెరగడం ముందే మొత్తం మనం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఈరోజు పట్టుకుందామనేటువంటి ఉద్దేశం కూడా ఉండొచ్చు. ఏవైనా సరే కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా. ప్రజల అవసరం కోసం ఎన్నైనా వాళ్ళు వాడుకోవడానికి ఎన్నైనా వాడుకుంటారు. కానీ ప్రభుత్వం కొరత కారణంగా ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు నిజమైన ఆటో డ్రైవర్లు, నిజమైన రవాణా ఆటో కానీ లేకపోతే బస్సులకు సంబంధించినటువంటి లారీ డ్రైవర్లకు సంబంధించిన ఆల్ ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఈ రోజు డీజిల్ కొరత ప్రభావం పడితే నిత్యావసర ధరలు పెరుగుతాయి, ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలకు చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కలిసి వచ్చి డీజిల్ కొరత రాకుండా
పెట్రోల్ కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి కోరుతాం. ఎవరైనా పెట్రోల్ బంకుల యాజమాన్యం సిండికేట్ గా మారితే వాళ్ళ పట్ల కఠినంగా వివరించాల్సినట్టు అవుతుంది. పెట్రోల్ బంకుల లైసెన్సులు కూడా రద్దు చేయండి, కఠినంగా వివరించండి అని చెప్పి డీజిల్ కొరత రాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరో నేత ఏదైతే కూడా సిఐటి నేత జిల్లా నేత జయచంద్ర కూడా మనతో ఉన్నారా అంటే ఒకసారి చెప్పండి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా 189 బంకులు ఉన్నాయి. కేవలం 26 బంకుల్లో మాత్రమే పెట్రోల్ సప్లై లేదు అని చెప్పి కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మీరు ఇంకా కూడా పెట్రోల్ డీజిల్ కూడా సంక్షోభం ఉంది అని చెప్పి ఇప్పుడు వినూత్న రీతిలో కూడా నిరసన ఇది ఎలా సాధ్యం? అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. ఏ బంకులో చూసినా ఉదయం నుంచి నేను ఒక 15 బంకులు చూశాను. 15 బంకుల్లో కూడా 100 రూపాయలకు పెట్రోల్ పోస్తా ఉన్నారు, 500 రూపాయలకు డీజిల్ పోస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా చూడాలా? అన్ని 185 బంకుల్లో కూడా ఇదే మధ్యలో కొనసాగుతా ఉంది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కొనసాగుతా ఉన్నాయి. తక్కువ పెట్రోల్ ఈ రోజు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కొరతను సృష్టించిన ఏవైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో వాటిపైన ఎన్ని చర్యలు తీసుకున్నారు? 185 బంకులు పెట్రోల్ కొరత సృష్టించినటువంటి బంకుల పైన కలెక్టర్ గాని, జాయింట్ కలెక్టర్ గాని, ఎస్పీ గారు గాని ఎన్ని ఈ రోజు చర్యలు తీసుకున్నారో ప్రజానికానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని చోట్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కొరత వస్తాదని చెప్పిన ముందుగా ఊహించలేకపోయినందుకు, ప్రజానికానికి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఆ రకంగా ఎక్కడైతే కొరత సృష్టించగలుగుతారో అట్లాంటి వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి యూనియన్ డిమాండ్ చేస్తా ఉంది. అంటే మీరు చెప్పినట్టు ఈ పెట్రోల్ ని నిల్వ చేసి అంటే ఈ తమిళనాడు ఎన్నికలు కావచ్చు, ఇటు బెంగాల్ సంబంధించి ఎన్నికల తర్వాత కూడా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా పెంచేందుకే ఈ విధానాన్ని కూడా సాగిస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క పైసా తగ్గిస్తాడు. ఎలక్షన్ అయిపోతున్నట్లే 20 పైసలు పెంచుతాడు. అది మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి వెన్నతో పుట్టినటువంటి వైద్యం. అది ఆయన వెన్న పూసేసి ఇక్కడ బాగా నొప్పి ఉందా, ఇక్కడ ఏమన్నా ఉందా అని చెప్పి చూసేంత మోడీకి ఉన్నటువంటి ఒక పెద్ద లక్షణం అది. అదే మాదిరిగానే ఈ రోజు కూడా కొనసాగుతుంది. తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయినాయి, బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు పెట్రోల్ కొరత చాలా తీవ్రంగా ఉంది. రేపు జరగబోతున్నటువంటి ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి పెట్రోల్ పెరిగిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే ఆల్ ఇండియా దేశవ్యాప్తంగానో లేకపోతే ప్రపంచ వ్యాప్తంగానో క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే తప్ప మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరల రేటు తగ్గదు. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి రేపు పెట్రోల్ డీజిల్ ధరలు అనివార్యంగా పెరుగుతాయి. ఇది ప్రభుత్వమే కావాలని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు $32 ఉన్నప్పుడు ఇక్కడ 33 రూపాయలకు మనకు పెట్రోల్ వచ్చేది. కానీ ఈ రోజు కూడా 120 రూపాయలు, 130 రూపాయలు. బ్లాక్ లో అయితే 200 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడిపోయింది. కాబట్టి ఇది ఎప్పటికి కూడా ఇదే మాదిరిగానే కొనసాగుతూ ఉంటుంది. దీనికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ రోజు ప్రజలపైన చాలా తీవ్రమైనటువంటి భారం, వాహనదారుల పైన భారం, అదేవిధంగా స్కూటర్ల పైన భారం, వీళ్ళ ఆటో వాళ్ళ పైన భారం, ఇట్లా రకరకాలమైనటువంటి ప్రజానికం పైన భారం పడుతున్నటువంటి పరిస్థితి. రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నారు. మన దగ్గర ఉన్నటువంటి పడమటి మండలాల్లో కానీ, తూర్పు మండలాల్లో కానీ చాలా మంది వరి కోత ఈరోజు చేస్తా ఉన్నారు. ట్రాక్టర్లకు డీజిల్ లేదు, అదేవిధంగా వరి యంత్రాలకు వచ్చే మిషన్లకు డీజిల్ లేదు. ఇట్లా చాలా తీవ్రమైనటువంటి పంట చేతికి వచ్చినప్పుడు ఆ పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధర కొరత లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరిపైన అయితే సిండికేట్ అయిన పెట్రోల్ పంపులు ఉన్నాయో వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి సిఐటి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, మరో పక్క చూసుకుంటే కూడా ఇటు ఆటో డ్రైవర్లు సంబంధించి కూడా ఇటు ఉరితాడును కూడా తమ మెడకు ధరించి కూడా వినూత్న రీతిలో కూడా నిరసన. అంటే తమ ఆటో సుదర్శన చక్రాలు తిరిగితే కానీ తమ బతుకులు గడవు అని చెప్పి కూడా ఇటు ప్రధానంగా ఇటు అది కానీ తిరగకపోతే మాకు చావే శరణ్యం అని చెప్పి కూడా ఒక వినూత్న రీతిలో కూడా ఇక్కడ వీళ్ళు నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే నిన్నటి రోజుకి ఈ రోజుకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే నిన్నటి వరకు కూడా చూసుకుంటే 90% వరకు కూడా ఇటు పెట్రోల్ డీజిల్ జరుపుకున్నట్టుంది. కానీ సీఎం దాన్ని చొరవ తీసుకొని ఖచ్చితంగా ప్రధాన బంకులు అన్ని ప్రతి పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ నిల్వ ఉండాలని చెప్పి కూడా ఒక ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నిన్నటికి ఈ రోజుకి చాలా వ్యత్యాసం కనపడినప్పటికీ ఎందుకు మళ్ళీ మీరు ఈ విధంగా నిరసన పెట్టింది? ఈ రోజు చిత్తూరు జిల్లాలో పెట్రోల్ బంకుల్లో నిన్న చూసిన పరిస్థితి ఏ విధంగా ఉందంటే లైన్లుగా నిలబడుకొని ఆటోలు కానీ, స్కూటర్లు కానీ పెట్రోల్ డీజిల్ కోసం కారులతో కూడా నిలబడుకొని కొన్ని 100 కిలోమీటర్లు నిలబడుకొని ఉన్నారు, కొన్ని బార్లు నిలబడుకొని. ఈరోజు పెట్రోల్ బంకులకు పోతే ఫుల్ ట్యాంక్ చేయమని చెప్తే 100-200 రూపాయలకు మాత్రమే నామమాత్రమే పెట్రోల్ డీజిల్ పడుతున్నారు.
ఈరోజు 200 రూపాయలు 300 రూపాయలు నామమాత్రం పడుతున్నా కూడా ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఇక్కడ తిరుపతి నగరంలో నో బోర్డులు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని చెప్పి చెప్తున్నారు. అంతేగాని ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకుని ఆ పెట్రోల్ బంకుల్లో నిజంగా ఉందా లేదో తనిఖీలు చేసి అవన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా తోడ్పడబడి ఉంటే మేము కూడా ఈరోజు ఉరితాలతో ఈరోజు అంబేద్కర్ సర్కిల్ కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. 100-200 పెడితే రోజంతా కూడా ఒక రోజుకి ఆటో డ్రైవర్ కి 1000 రూపాయలు డీజిల్ వస్తేనే 2000 రూపాయలు 1000 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి. 200 రూపాయలు 300 రూపాయలు పడితే ఏ విధంగా ఆటో డ్రైవర్ బతకగలుగుతాడు? అదే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది, ట్రాన్స్పోర్ట్ వెహికల్ మినిమం 2000 రూపాయలు ఫుల్ ట్యాంక్ చేస్తేనే రోజంతా తోలితేనే ఒక 2000 రూపాయలు తోలుకున్న పరిస్థితి. కాబట్టి ఇది నిత్య అవసరంలో ముఖ్యమైన అవసరం. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచంలో నడిపించేది మోటార్ వెహికల్ ముఖ్యమైన ఇంధనం ఏది? డీజిల్ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మేము ఏదో కలెక్టర్ గారు చెప్పారు 60 రోజులు ఇందుపడి సరుకులు మునిసేవారు ఉంది, మీరు ఎక్కడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ నిన్న జరిగిన సంఘటన ఏంటంటే అన్ని పెట్రోల్ బంకుల్లో తిరుపతి అన్ని పెట్రోల్ బంకుల్లో కొండ పెట్రోల్ బంకులు తప్ప మిగతా అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా చాలా కొరత ఏర్పడింది. కాబట్టి వెంటనే ఈ కొరత లేకుండా డీజిల్ పెట్రోల్ బిన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ రోజు దాన్ని నమ్ముకున్న ఆటో డ్రైవర్లు కానీ, గూడ్స్ వెహికల్ కానీ, లారీ డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ అనేక రవాణా సంబంధించిన డ్రైవర్లకి మీరు ఉపాధి కలిగించినట్టు అవుతుంది. లేదంటే వాళ్ళ కడుపులు కొట్టి మాడిపోయే పరిస్థితి, లేదంటే ఈ ఉరితాళ్లే వాళ్ళకి శరణంగా వాళ్ళకి ఉంటుంది. దీన్ని వెంటనే చేయకపోతే సీటుగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇది మొత్తానికి ఏదైతే చూసుకుంటే వీళ్ళు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, అంటే ఎన్నికల స్ట్రాటజీని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో కూడా పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు కుట్రలు పంటున్నాయి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వ కుట్రల్లోకి భాగంగానే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. దీనికి మళ్ళీ చూసుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే కలెక్టర్ గాని అదేవిధంగా ఎస్పీ గారు గాని సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించలేదు. పూర్తి స్థాయిలో పరిశీలించి ఏవైతే నో పెట్రోల్ స్టాక్ బోర్డులు పెట్టారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయాలా. అదేవిధంగా ఎక్కడ కూడా అంటే ఇటు తూర్పు పడమర మండలాల్లో చూసుకుంటే ఇటు రైతాంగం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో సంబంధించి చూసుకుంటే ఇటు యావత్తు రాష్ట్రంలో కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ కొరతలు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మరింత అంటే ఈ ఉద్యమాలను మరింత కూడా ఉధృతం చేస్తామని చెప్పి కూడా సిఐటి నేతలైతే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.